నమస్తే అందరికీ. నేను మీ యాంకర్ ఉషా. ప్రత్యేకించి ఇవాళ నేను ఉందైతే శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్నాను. ప్రత్యేకించి ఈ నెలలో 11వ తారీఖు నుంచి 21 అంటే 11 రోజులు శ్రీ పంచాయతన పూర్వక అతిరుద్ర సహిత శతచండీ సమేత నక్షత్ర నవగ్రహ యాగం నిర్వహించబోతున్నారు. ఈ యాగానికి సంబంధించి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? 11 రోజులు అత్యంత వైభవోపేతంగా చాలా ప్రాముఖ్యంగా దేదీప్యమానంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు, అటెండ్ అయ్యే వాళ్ళు ఎటువంటి నియమ నిబంధనలతో ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంటుందన్నది మనతో పాటు ప్రసన్న శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్కారం తల్లి. ఒక మంచి ముఖ్య ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. 11 రోజులు మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 6, 7, 8 వరకు కార్యక్రమం కొనసాగుతూనే ఉందని చెప్తున్నారు. అన్నదానం కూడా ఇక్కడే జరుగుతుందని చెప్తూ ఉన్నారు. 18 మంది జంటలు ఇక్కడికి వచ్చి యాగంలో పాల్గొనొచ్చు అని చెప్తూ ఉన్నారు. ఎవరైనా సరే వచ్చి కూర్చొని ఈ భగవంతుని ఆరాధన చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ దాంతోపాటు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, నియమ నిబంధనలు ఏంటి? శ్రీమాత్రే నమః. ఈ యొక్క యాగ విశేషము, ముందుగా యాగం యొక్క పేరు చూసుకున్నట్లయితే దాని యొక్క విశేషం మనకు అర్థమవుతుందండి. యాగం యొక్క పేరే శ్రీ పంచాయతన పూర్వక అతిరుద్ర సహిత శతచండీ సమేత నక్షత్ర నవగ్రహ యాగము. అంటే దీంట్లో ప్రప్రథమంగా తీసుకున్నట్లయితే శ్రీ పంచాయతన పూర్వక అంటే పంచాయతనం అంటే శంకర భగవత్పాదులు అద్వైత మతాన్ని స్థాపించి మనకు పంచాయతనాన్ని అనుగ్రహించడం జరిగింది. దాంట్లో 5 పంచాయతనాలు ఉన్నాయి. అందులో ఒక రకంగా మేము తీసుకున్నటువంటిది శక్తి పంచాయతనం. అంటే ప్రధానంగా అమ్మవారు ఉండి గణపతి, శివ, విష్ణు, సూర్యనారాయణమూర్తి, సూర్యభగవానుడు, ఈ 5గురితో శక్తి పంచాయతనంగా అంటే లోకా సమస్తా సుఖినో భవంతు అనేటువంటి మన హైందవ ధర్మం ఏదైతే ఉందో ఈ హైందవ ధర్మానికి అనుసరించి ప్రస్తుతం మనం ప్రకృతిలో చాలా విపత్తులు చూస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో విమానం క్రాష్ అవ్వడం, అలాగే ఉగ్రవాదుల దాడులు, చాలామంది శివైక్యం చెందడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రప్రథమంగా ఇటువంటి విపత్తులన్నీ కూడా నివారణ జరగాలి అనేటువంటి సదుద్దేశం. అలాగే చాలా మనుష్యుల్లో కూడా ఈ మధ్యకాలంలో ఏర్పడినటువంటి షష్ఠగ్రహ కూటమి అనేటువంటి ఒక 6 గ్రహాల యొక్క కూటమి వల్ల మనుష్యులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది ఆరోగ్యపరంగా, లేదంటే వ్యవహారికంగా, లేదా విద్య, ఉద్యోగము, వ్యాపారము, వైద్యము, అన్ని రకాల యొక్క పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ యొక్క విపత్తుల నుంచి అందరినీ కూడా రక్షించడానికి మనకి వేదాలు, శాస్త్రాలు కూడా మనకి కొన్ని మార్గాలు నిర్దేశింపబడి ఉన్నాయి. అందులో దానికి అనుగుణంగా ఈ యొక్క పంచాయతనం యొక్క ఆరాధన. అలాగే రెండవది అతిరుద్రము. మామూలుగా మనం అభిషేకం చేసుకుంటే ఒక నమ్మకంతో అభిషేకం చేసుకుంటాం. రుద్రాభిషేకం చేసుకుంటే 11 నమ్మకాలతో అభిషేకం చేస్తాం. మహారుద్రము అంటారు, 121 నమ్మకాలతో అభిషేకం చేస్తాము. ఇది 11 రోజుల పాటు రోజు 121 నమ్మకాలతో అభిషేకం చేస్తే 1331 నమ్మకాల అభిషేకం జరుగుతుంది తల్లి. దాని పేరే అతిరుద్రము. దానికి సంబంధించినటువంటి కొన్ని ఆవాహనలు, పూజలు, అభిషేకాలు, హోమాలు ఉంటాయి పరమేశ్వరుడికి సంబంధించి. ఇది సమస్త మానవాళందరికీ కూడా మంచి జరగాలి అనేటువంటి ఒక సదుద్దేశం. ఇక తరువాత శతచండీ అంటే మనందరికీ తెలుసు, కలవు చండీ వినాయకో అన్నారు. కలియుగంలో చండీ అమ్మవారిని, వినాయకుడిని ఆరాధన చేస్తే శీఘ్ర ఫలితాన్ని ఇస్తారు అని సాక్షాత్తు మార్కండేయ పురాణాంతర్గతంగా చండీ అమ్మవారు చెప్పడం జరిగింది. అందులో 10 మంది బ్రాహ్మలతో చక్కగా రోజు ఒక 10 పారాయణలు, ఒక చండీ హోమము, అలాగే 10 రోజులకి కంప్లీట్ అయ్యేసరికి 100 పారాయణలు, 10 హోమాలు పూర్తవుతాయి తల్లి. అలాగే నక్షత్ర నవగ్రహాలు. నక్షత్రాలు మనకి అందరికీ తెలుసు 27 నక్షత్రాలు. ఈ నక్షత్రాలన్నిటికీ కూడా కలిపి ప్రతిరోజు జపాలు, అలాగే హోమాలు. నవగ్రహాలకి ఏ రోజు గ్రహానికి ఆ రోజు గ్రహ సంఖ్య కంప్లీట్ చేసుకుని తర్పణాలు చేయించి అయిన తర్వాత దానికి సాయంకాలం హవనం జరుగుతుంది తల్లి. సో ఈ యొక్క నక్షత్ర నవగ్రహాలు అనేది అందరికీ కూడా ఉపయోగపడేది కాబట్టి అది కూడా ఈ యొక్క యాగంలో పెట్టడం జరిగింది. ఇక నియమావళి అంటే దీనికి రోజు ఒక 18 మంది జంటలు కూర్చుంటే మా యొక్క యాగానికి సరిపడా ఈ యొక్క క్రతువు ఏదైతే జరుగుతుందో దానికి 18 మంది జంటల్ని తీసుకోవడం జరిగింది. వీరే ఉండాలి, ఇలాగే ఉండాలి అని దానికి ఏమీ నియమావళి ఏం లేదు. ఎవరైనా రావచ్చు. దంపతులు ఉంటే చక్కగా విశేషంగా వచ్చి కూర్చోవచ్చు. దీక్షాధారణ చేస్తాం ఉదయాన్నే. చక్కగా వారితో క్రతువు నడిపిస్తూ ఉంటాం. ఉదయం పూజలు, అభిషేకాలు అనేవి జరుగుతాయి. సాయంకాలం హోమం జరుగుతుంది. అయిన తర్వాత నీరాజనం, మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి, దర్బారు సేవ అయిన తర్వాత తీర్థప్రసాద వినియోగం. లేదు
గురువుగారు నేను 11 రోజులు కూర్చుంటాను, నాకు ఆ వెసులుబాటు ఉంది, నాకు అన్నీ అనుకూలంగా ఉంటాయి అనుకుంటే వారితో 11 రోజులు కూడా దీక్ష అనేది చేపిస్తాం. దానికి నియమావళి అనేది ఏమీ ఉండదు. ఇక్కడే మేము సాత్వికమైనటువంటి ఆహారం పొద్దు నుంచి సాయంకాలం దాకా వారికి కావాల్సిన ఆహారం అంతా ఇస్తాము. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత అధశ్రేణం కింద పడుకుని ఆ రోజు దీక్ష పరిసమాప్తి చేస్తే మరణానుదయాన్నే వారికి దీక్షావిరమణ అనేది జరుగుతుంది. ఇది దీని యొక్క నియమావళి తల్లి. సో దీనికి సంబంధించి నియమావళి దాంతోపాటు ఏదైతే మనకి అనుకోకుండా జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి బయటపడడానికి మనం చేసే ఒక మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు అవును అంటే. తల్లి. సో చాలామంది అడిగేది ఏంటంటే యాగానికి రావాలి అంటే భార్య భర్తలే కూర్చోవాలి, లేదంటే జంటలు కాకుండా సరే పెళ్లి కాని వారు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని అడుగుతుంటుంటారు. ఒకసారి దానికి ఈ యొక్క కార్యక్రమంలో ఇలాగే చేయాలి అంటే దంపతులే చేయాలనే నియమావళి ఏం లేదు తల్లి. బ్రహ్మచారులుగా చేయొచ్చు, లేదంటే దంపతులుగా ఉన్నవారు తర్వాత ఏదైనా కారణాల వల్ల దూరం అయిన తర్వాత కూడా, అంటే సింగిల్గా ఉండేవారు, విడిగా ఉండేవారు కూడా పత్ని వియోగం కలిగినా ఆరు పతి వియోగం కలిగినా పరమేశ్వరుడు యొక్క ఆరాధనకి ఇబ్బంది ఎక్కడా లేదు తల్లి. మన శాస్త్రాలు చాలా విశేషంగా చెప్పబడి ఉన్నాయి. ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని చేయవచ్చు. మేము వారికి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నాము. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే మీరు 11వ తారీఖు నుంచి 21 అని పెట్టారో ఈ 11 రోజుల యొక్క ప్రాముఖ్యత ఏంటి, శుక్రవారం రోజు మొదలవుతుందానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఈ యొక్క యాగానికి తల్లి మేము నియమంగా తీసుకున్నది ఏంటంటే శాక్తేయ ప్రకారం, అంటే శాక్తేయం అంటే అమ్మవారికి సంబంధించినటువంటి విశేషాల్లో 4 మాసాలు చాలా విశేషం. అది ప్రప్రథమంగా చైత్ర మాసము, దాంట్లో పాడ్యము నుంచి దశమి దాకా నవరాత్రులు జరుగుతాయి. దాని పేరు వసంత నవరాత్రులు. అలాగే ఆషాఢ మాసం ఇప్పుడు జరిగేటువంటి గుప్త నవరాత్రులు అంటారు. వారాహి అమ్మవారికి ప్రీతిగా వారాహి నవరాత్రులు జరుగుతాయి. అలాగే శరన్నవరాత్రులు మనందరికీ తెలుసు, దసరా మహోత్సవాలు జరుగుతాయి. ఇది శరన్నవరాత్రులు. మాఘమాసంలో శారదా నవరాత్రులను జరుగుతాయి. ఈ 4 నవరాత్రులు కూడా చాలా విశేషంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజులు. కాబట్టి ఈ ఆషాఢ మాసాన్ని ఎంచుకోవడం పౌర్ణమి మరుసటి రోజు పాడ్యము నుంచి మొదలుపెట్టుకుని శుక్రవారం అవుతోంది ఆ రోజు. అమ్మవారికి చాలా విశేషమైన ప్రీతికరమైనటువంటి ఈ మాసము. అలాగే పరిసమాప్తి ఏకాదశి రోజు పరిసమాప్తి అవుతుంది. మనందరికీ కూడా తెలుసు ఈ ఆషాఢ మాసంలో బోనాలు ఎత్తుతూ ఉంటారు. మన తెలంగాణ ప్రాంతంలో చాలా విశేషం. ఎందుకు అంటే ఆషాఢ మాసం అంత ప్రీతి. సృష్టి యొక్క ప్రారంభం, సృష్టి అంతా కూడా వినాశనం అయిపోయి చాలా లోభించి ప్రకృతి విపత్తులతో ఎక్కడ ఆహారం దొరకని సమయంలో అమ్మవారు శాకంభరిగా అమ్మవారు అవతరించారు ఈ ఆషాఢ మాసంలోనే. కాబట్టే చాలా దేవాలయాల్లో అమ్మవారికి విజయవాడ దగ్గర నుంచి మన శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారి దగ్గర నుంచి శక్తిపీఠాల్లో అన్నింటిలో కూడా ఈ ఆషాఢ మాసంలో శాకంభరి అంటే అమ్మవారే ఆహారం లేని ప్రజలందరికీ కూడా అమ్మవారే శాకంభరిగా అవతరించి కూరగాయలు ఇత్యాది ఆహార పదార్థాలు, కూరలు పళ్ళు అన్నీ కూడా సాక్షాత్తు అమ్మవారే అందరికీ భూమి పైన ఉండేటువంటి జనులందరికీ, సృష్టి ప్రాణికోటి అందరికీ కూడా ఆహారం ఇవ్వడం జరిగింది. అంత విశేషం ఈ ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో చేసుకుంటే దాని యొక్క ఫలితాలే మామూలుగా చేసుకున్న పూజకి ఒక ఫలితం వస్తే, అంటే ₹1 ఫలితం వస్తే, ఈ యొక్క ఆషాఢ మాసంలో చేసుకున్న దానికి ₹10 ఫలితం వస్తుంది. అంటే అమ్మవారు అంత విశేషంగా అనుగ్రహిస్తారు అనేటువంటిది శాస్త్ర ప్రతీకమా. ఓకే, సో మా సంకల్పాలు ఏమన్నా ఉన్నా సంకల్పించుకొని కూర్చోవచ్చు. ఈ యొక్క యాగంలో ఎవరైనా సరే కామ్యము అంటే కోరిక ఏదైతే ఉంటుందో, విద్యార్థి విద్య కోసం దగ్గర నుంచి రాజు యుద్ధం చేసి రాజ్యం పొందేటువంటి వరకు, అంటే మధ్యలో ఉండేటువంటి ఆదాయం అంటే ధనము, ప్రాణము అంటే ఆరోగ్యము, ప్రాణము, అపమృత్యు దోషాలు, అలాగే నక్షత్ర నవగ్రహ దోషాలు, రుణ బాధలతో బాధపడేవారు, రుణాలు తీర్చుకోవడానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవారు, అలాగే స్త్రీ పురుషుల యొక్క దాంపత్యంలో ఉండేటువంటి దాంపత్య దోషాలు, సంతానం లేని వారికి సంతానం కలగడం కొరకు సాక్షాత్తు అమ్మవారే సర్వాబాధా వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యోమత్ప్రసాదేన భవిష్యతి నసంశయ అని మార్కండేయ పురాణంలో సాక్షాత్తు అమ్మవారే చండీ మాహాత్మ్యంలో 700 శ్లోకాలు ఉండే చండీ మాహాత్మ్యంలో స్వయంగా అమ్మవారే ఉపదేశించడం జరిగింది. అంటే సర్వాబాధ వినిర్ముక్తో, సర్వ బాధలు, ఈ ఒక్క బాధ కూడా కాదమ్మా, సర్వ బాధలు కూడా వినిర్ముక్తో తొలగి ధనధాన్య సుతాన్విత, ధనము ధాన్యము, సుతులు అంటే మన చుట్టూ ఉండేటువంటి వారు, మన యొక్క బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మన కుటుంబం కావచ్చు, మనుష్యోమత్ ప్రసాదైన మనుష్యులందరికీ భవిష్యత్ నసంశయ, అంతా కూడా అద్భుతంగా ఉండి భవిష్యత్తు అంతా కూడా అద్భుతంగా ఉంటుంది, దాంట్లో సందేహము లేదు అని సాక్షాత్తు అమ్మవారే చెప్పడం జరిగిందండి.
దానికోసం ఇంత విశేష సంకల్పం చేయడం జరిగింది. ఎవరి కామ్యానుసారంగా వారు వచ్చి మమ్మల్ని సంప్రదించినట్లయితే వారికి ఏ రోజు బాగుంటుంది, వారికి ఏ రోజు ముహూర్తం కుదురుతుందో కూడా చూసి ఏ కామ్యానికి ఏ దేవతలు, అంటే మనం చేసే 11 రోజుల్లో ఈ కార్యక్రమం కాకుండా ఒక్కొక్క రోజు ఒక్క విశేషమైనటువంటి హోమాలు చేస్తూ ఉన్నాను తల్లి. ప్రతిరోజు ముందర గణపతి హోమంతో ప్రారంభం చేస్తాం, లక్ష్మీ హవనం జరుగుతుంది, తర్వాత నారాయణ హవనం జరుగుతుంది, మన్యుపాశుపత హవనం జరుగుతుంది, అలాగే దుర్గా హవనం జరుగుతుంది, సుదర్శన హవనం జరుగుతుంది, ఇత్యాది గ్రహ హోమాలు, నక్షత్ర హోమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి తల్లి. చండీ హోమం విశేషంగా. కాబట్టి ఎవరెవరికి ఏమేమి కావాలి, వారికి ఏది అవసరమో అది కూడా, అంటే మనం ఒక వైద్యుడి దగ్గరికి వెళితే మన యొక్క శరీర స్థితిని బట్టి ప్రిస్క్రిప్షన్ ఎలా అయితే రాస్తారో మా దగ్గరికి వచ్చినట్లయితే మేము వారి కోసం అంతా పరిశీలించి ఓకే ఇది చేసుకుంటే మీకు బాగుంటుంది అనేటువంటి ఒక నిర్ణయించి ఆ యొక్క పూజలో వారిని కూర్చోబెట్టి వారి హోమాలు చేయించడం జరుగుతుంది తల్లి. తప్పకుండా గురూజీ, ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో సో 11 రోజులు దేదీప్యమానంగా జరగబోయే ఈ యాగంలో మీరు కనుక పాల్గొనాలి అనుకుంటే సో మన కోరిక ఏదైనా, మన సంకల్పం ఏదైనా సరే, కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో, కొంతమంది ఉద్యోగంతో, కొంతమంది వివాహానికి సంబంధించి ఇలా రకరకాల ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటుంటాం. సో మీ సంకల్పం కనుక ఏదైనా సరే నెరవేరాలి అనుకుంటే ఈ 11 రోజులు మీకు చాలా పెద్ద ఇంపాక్ట్ అండ్ దాంతోపాటు ఒక మంచి అవేర్నెస్ని, ఒక మంచి దారిని చూపించే అవకాశం ఉంటుంది. ఎవరైనా రావాలి అనుకుంటే ఈ కార్యక్రమానికి డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు అందజేస్తాను. డెఫినెట్గా మీరు ఈ టెంపుల్కి వచ్చి ఈ హోమానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ. నమస్కారం తల్లి.